హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలా రోజుల నుంచి నేను అడుగుతూనే ఉన్నాను. దయచేసి మన ఛానల్లో వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే మీరు వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి, అలాగనే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ మీ దాకా వస్తాయి. అలా నోటిఫికేషన్ రాగానే ఇలా ఓపెన్ చేసి స్టోరీ అయితే చక్కగా వినొచ్చు కదా. అందుకోసం ఈ చిన్న రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను. మీకు స్టోరీ నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక చిన్ని, సుమ ఇద్దరూ కూడా చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. అయితే వీళ్ళిద్దరూ ఎలా కలిశారు అంటే, సుమ పెద్దింటమ్మాయి. వాళ్ళకి ఎక్కువగా డబ్బులు ఉండడం వల్ల సుమని బయటికి పంపించేవారు కూడా కాదు. తనకి ఏ అవసరం వచ్చినా, ఏవి కావాలన్నా అన్నీ కూడా బయట నుంచి తెప్పించి ఇంట్లోనే సమకూర్చేవారు. ఆఖరికి తన చదువు కూడా ఇంట్లోకే సార్ వాళ్ళు, మేడం వాళ్ళందరూ కూడా వచ్చి ఇంట్లోనే తనకు చదువు చెప్పే వెళ్ళేవారు. వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి ఏ చిన్న అవసరం వచ్చినా అధికంగా దారపోసి మరి సుమని గారాబంగా పెంచేవారు. ఎప్పుడు బయట ప్రపంచం చూడని సుమ, తనకి ఎప్పుడూ ఒకే కోరిక ఉండేది. మిగతా పిల్లల్లాగా బయటికి వెళ్ళి ఆడుకోవాలి, బయట ప్రపంచం చూడాలి, అలానే అందరూ తనను చూడాలి, అందరూ తనతో కలిసిపోవాలి అనే ఆలోచన సుమకి ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళెవ్వరూ కూడా సుమని బయటికి పంపించరు. ఇక సుమ తన చదువంతా పూర్తి చేసుకొని తన తల్లిని, తండ్రిని తన బర్త్డే గిఫ్ట్ కింద ఒకటే మాట అడుగుతుంది. నేను కొన్ని రోజులు బయటికి వెళ్తాను, నాకు బయట ప్రపంచం కూడా తెలవాలి, కాబట్టి కొన్ని రోజులు మాత్రమే నన్ను బయటికి పంపించండి. ఒక చిన్న జాబ్ చూసుకొని జాబ్ చేసుకుంటాను. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తాను. నేను ఎటువంటి తప్పు చేయను, మీరు నన్ను ఎప్పుడైనా కావాలన్నా మీరు గమనించవచ్చు. నేను ఎటువంటి తప్పు చేయను, నన్ను దయచేసి బయటికి పంపించండి. ఈ ఒక్క కోరిక నా జీవితంలో మిగిలిపోయింది. చిన్ననాటి నుంచి అనుకుంటున్న కోరిక ఇదొక్కటే. దయచేసి ఒక్క 6 నెలలు నన్ను వదిలేయండి ఫ్రీ బర్డ్ లాగా అని చాలా రిక్వెస్ట్ చేస్తూ తన కళ్ళల్లో నీళ్లు జలపాతంలాగా కార్చుకుంటూ అడుగుతూ ఉంటుంది. ఇక సుమని అంత గారాబంగా పెంచినా కానీ తన మనసులో ఇలాంటి కోరిక ఒకటి ఉందని, ఆ కోరికని ఎన్నో సంవత్సరాల నుంచి అణిచిపెట్టుకొని ఉందని, ఈరోజు తన సొంత కూతురు ఇలా ఏడుస్తూ, గారాబంగా పెరిగిన కూతురు కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ అడిగేసరికి ఆ తల్లిదండ్రుల హృదయం ద్రవించిపోతుంది. తన క్షేమం కోసమే ఇంట్లోనే ఉంచాం, కానీ నీ సంతోషాలు, నీ సరదాలు చంపేసుకోవాలని కాదు అని వాళ్ళ అమ్మా నాన్న చెప్పుకుంటూ, సరే ఈ 6 నెలలు నువ్వు వెళ్ళు, ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండు, కానీ ఏ చిన్న అవసరం వచ్చినా నీకు ఈ ఇల్లు ఉందని వెంటనే వెనక్కి రావాలని మాత్రం నువ్వెమ్మటే ఆలోచించు, మా దగ్గరికే వచ్చేసేయి, నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, నువ్వు మా దగ్గరే ఉండు అని చెబుతూ ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న. ఇక ఆ మాటలకి చాలా సంతోషిస్తుంది సుమ. ఇన్ని సంవత్సరాలు తనకు తెలియని ప్రపంచంలోకి తను రాబోతుంది. అలాగనే కొత్త స్నేహితులు, కొత్త సరదాలు, కొత్త ప్రపంచం అనుకుంటూ చాలా సంతోషంగా నిద్రపోతుంది ఆ రోజు. ఇక తెల్లారి లేచి తన బట్టలన్నీ సర్దేసుకొని ఇక తల్లిదండ్రులతో చెప్తూ ఉంటుంది, ఇక నేను వెళ్తాను, 6 నెలల తర్వాత నేను తిరిగి వస్తాను తప్పకుండా మీ దగ్గరికి అని అంటూ ఉంటుంది. ఇక సరే అని వాళ్ళ అమ్మా నాన్న కూడా సుమకి కావలసినన్ని డబ్బులు ఇచ్చి, క్రెడిట్ కార్డు ఇచ్చి, అన్నీ కూడా ఇచ్చి, నీకు కావలసిన ఇల్లు అద్దెకి తీసుకో, ఏదో చిన్నగా ఉండేది కాకుండా పెద్దగా ఉండే ఇల్లు తీసుకొని మన సౌకర్యాలన్నీ ఉండేలాగా నువ్వు బతుకు, నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మా ఇంటికి రా, ఖచ్చితంగా నువ్వు వెనక్కి రా అని చెప్పి బాధపడుతూ సుమని పంపించేస్తారు. ఇక అంత పెద్ద ఇంట్లోంచి వచ్చిన సుమకి ఎటు పోవాలో అర్థం కాదు. ఎక్కడో ఒక దగ్గర ఇల్లు తీసుకుందాము అని వెతుక్కుంటూ సుమ వెళ్తూ ఉంటుంది. ఎదురుగా ఎవరో ఒక చిన్న సైకిల్ మీద వచ్చి కరెక్ట్గా సుమకి ఎదురుగా వస్తారు. సైకిల్ మీద అలా వస్తున్నప్పుడు ఎటు జరగాలో తెలియని సుమ అటు ఇటు జరుగుతూ ఉంటుంది. అలా జరిగేసరికి ఎదురుగా వచ్చిన సైకిల్కి సుమ తగులుతుంది. ఇక ఆ సైకిలు అలానే ఆ సుమ ఇద్దరూ కూడా కింద పడతారు. సైకిల్ మీద ఉన్న అమ్మాయి కూడా కింద పడుతుంది. ఇంకా ఒకేసారి సుమని అలా చూసి సైకిల్ మీద ఉన్న అమ్మాయి లేచి తన ఒంటికి అంటుకున్న దుమ్ము దులుపుకుంటూ, ఏమ్మా బుద్ధి లేదా, రోడ్డు మీద ఇలా మధ్యలో నడుస్తారా, ఎవరైనా రోడ్డు మీద నడిచే వాళ్ళు అటుపక్క కానీ ఇటుపక్క కానీ నడుస్తారు, నువ్వు రోడ్డు మధ్యలో ఎలా నడుస్తావు, సైకిల్ వస్తుంటే దారి ఇవ్వాలని కూడా తెలియదా, అటు ఇటు నడిచి నన్ను కూడా కంగారు పెట్టి నేను కూడా కింద పడేలా చేశావు, బుద్ధుందా నీకు అని తిడుతూ ఉంటుంది. అలా తిడుతూనే ఉంటున్న అమ్మాయిని చూసి సుమ అలానే నిలబడిపోతుంది, ఏమీ మాట్లాడకుండా. ఎందుకంటే సుమకి బయట ఎలా నడుచుకోవాలో ఎటు జరగాలో ఏవీ తెలియదు కాబట్టి. అలా ఒక
అమ్మాయి ఎదురుంగొచ్చి తిడుతుంటే తను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా సుమకి తెలియదు. అందుకని అలా నిలబడి ఉంటుంది. ఇక ఆ అమ్మాయి సుమని చూసి, నీకేమన్నా పిచ్చా, నేను ఇంతలా అరుస్తుంటే నువ్వు ఒక్క మాట మాట్లాడవేంటి, ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు, అసలు నువ్వెవరు అని అడుగుతూ ఉంటుంది. దానికి సుమ తను తెలుసుకోవాలన్న విషయం తెలుసుకోవాలని, ఇక్కడే దగ్గరలో ఏదైనా ఇల్లు ఉందా అండి, ఇల్లు కోసం తిరుగుతున్నాను, నాకు ఎవరూ లేరు, నేను ఒక అనాథని, నాకు ఎక్కడైనా ఇల్లు ఉంటే చెప్పండి అని అంటూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ముందడిగేది వాళ్ళ అమ్మా నాన్న ఇంటి అడ్రస్, అలా చెబితే మళ్ళీ తీసుకెళ్ళి తనని అక్కడే దించుతారనే భయం సుమను వెంటాడుతూ ఉండేది. అందుకని తన విషయాలు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలని అనుకుంది. అందుకే ఆ అమ్మాయికి కూడా తన విషయాలు చెప్పలేదు. ఇక ఎప్పుడైతే సుమ అనాథ అని చెప్పిందో, ఆ సైకిల్ మీద ఉన్న అమ్మాయికి కూడా కళ్ళలో నీళ్లు తిరిగి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి సుమ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావు, నేను కదా చెప్పింది, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటూ ఉంటుంది. దానికి ఆ సైకిల్ మీద ఉన్న అమ్మాయి ఇలా చెప్తుంది, ఏమీ లేదండి, నా జీవితం మీరు మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చింది. నేను కూడా ఒక అనాథని, నా పేరు చిన్ని, నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగాను, నాకు వీధి బళ్ళల్లోనే నేను చదువుకున్నాను. అయితే మీరు కూడా అనాథని చెప్పేసరికి నాకు ఒక్కసారిగా నా చిన్నతనం నుంచి జరిగిన విషయాలు గుర్తుకొచ్చి నేను ఏడుస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి అలా ఏడుస్తుంటే సుమకి కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఏడవకు చిన్ని, ఏం కాదు, ఇక అనాథలం మనం అనుకుంటేనే అనాథలం అవుతాము, మనతో పాటు ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనుకుంటే మనం ఎప్పటికీ అనాథలం కాము, ఎప్పుడూ కూడా మనతో పాటు నలుగురు ఉంటూనే ఉంటారు, కాబట్టి ధైర్యం తెచ్చుకో, నువ్వు ఏడవకు, దయచేసి నాకు ఎక్కడైనా ఇల్లు ఉంటే ఆ ఇల్లు చూపిస్తావా, ఆ ఇల్లు అద్దెకి తీసుకుంటాను అని అంటూ ఉంటుంది సుమ. కానీ అక్కడ ఉన్న చిన్నికి, నీ డ్రెస్సు అలాగనే నీ వ్యవహారం చూస్తుంటే నాకు అనాథ అమ్మాయిలాగా అనిపించట్లేదు, నువ్వు నిజమే చెప్తున్నావా అని అడుగుతుంది చిన్ని. దానికి సుమ, నేను నిజమే చెప్తున్నాను, అంటే మనం ఎప్పుడూ కూడా ఉన్నవాళ్లలాగా బట్టలు అలానే మన వేషధారణ ఉండకూడదా, ఎప్పుడూ కూడా పేదవారిలాగానే ఉండాలా, నాకు నచ్చినట్టే నేను కొనుక్కున్నాను, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నా చేతిలో కాస్త డబ్బులున్నాయి కాబట్టి నేను మంచి కొనుక్కుంటున్నాను, అలానే ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడి నుంచే రోజు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఇక ఆ మాటలకి చిన్ని, నువ్వు వేరే ఇల్లు తీసుకోవాల్సిన పని లేదు, నేను ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకున్నాను, నీకు వీలైతే నువ్వు ఉద్యోగం చేస్తున్నా అన్నావు కాబట్టి మన ఇద్దరం కూడా వచ్చే సంపాదనలో సగం ఇంటి రెంట్ పే చేసుకుందాం, నాతో పాటు మా ఇంట్లో ఉంటావా, నాకు కూడా ఖర్చు తగ్గుతుంది, నీకు కూడా ఖర్చు తగ్గుతుంది, ఇద్దరము అనాథలమే కాబట్టి మన ఇద్దరము ప్రశాంతంగా ఉండొచ్చు అక్కా చెల్లెలాగా అని అంటూ ఉంటుంది చిన్ని. ఇక బయటకు వచ్చిన సుమకి ఎటు వెళ్ళాలో తెలియదు, బయట ఏ మనుషులు తెలియదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, ఏవి ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు. కాబట్టి చిన్ని చెప్పిన ఆ విషయానికి సుమ ఒప్పుకుంటుంది. ఇక సుమ ఒప్పుకోగానే సుమని తీసుకొని చిన్ని తన రూమ్కి వెళ్తుంది. ఆ రూమ్ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, అందులోనే వంట సామాన్లు, అందులోనే ఒక చిన్న మంచం, అలానే బయటికి బాత్రూమ్లకైనా దేనికైనా బయట వేరే సపరేట్ చిన్న రూమ్ లాగా ఉంటుంది. ఇక అంత చిన్న రూము తన ఇంట్లో పనివాళ్ళు కూడా ఎప్పుడూ ఉండలేదు. అలాంటి చిన్న రూమ్ని చూసి సుమ, ఇదా నీ రూము అని అంటూ ఉంటుంది. ఏ రూమ్ చూసి ఆశ్చర్యపోయావా, నువ్వు ఇంతకుముందు ఉన్న రూమ్ ఇంతకంటే చిన్నగా ఉండేదా ఏంటి, ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు అని చిన్ని అంటుంది. ఇక వెంటనే సుమ సర్దుకొని, అవును కదా, నేను ఇప్పుడు ఉన్నదాన్ని అని చెప్తే మళ్ళీ నేను అబద్ధం చెప్పానని బయటపడుతుంది కాబట్టి నేను లేని విధంగా ఉంటాను అని చెప్పి, అవును, నేను ఇంతకుముందు ఇల్లు చిన్నగా ఉండేదిలే, అందుకని నేను అలా అన్నాను అని అంటూ ఉంటే దానికి చిన్ని నవ్వుతూ, సరేలే, ఇప్పుడు మనం పెద్దింట్లోకి వచ్చేసాం కదా, ఇద్దరం కలిసి సంపాదించి మళ్ళీ తర్వాత ఇంకా పెద్దిల్లు తీసుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పి నవ్వుతూ ఇక తన ఇంట్లో వండిన అన్నాన్ని తీసుకొచ్చి సుమకి పెడుతుంది. ఇక ఆ అన్నం చూస్తే కంట్రోల్ బియ్యంతో ఉండి అలానే కూర కూడా చాలా పలుచగా వేసి ఉంటుంది. తన ఇంట్లో పంచపక్ష పరమాన్నాలతో తినే సుమ ఆ తిండి తినాలని కూడా అనిపించదు. నాకు ఆకలి కాలేదులే, నువ్వు తిను అంటూ ఉంటుంది సుమ. దానికి చిన్ని సరే అని తింటుంది. ఇక అలాగా ఒక వారం 10 రోజుల పాటు వాళ్ళిద్దరూ అదే ఇంట్లో ఉంటూ వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటూ చాలా దగ్గరగా అవుతుంది చిన్ని సుమకి. ఇక సుమ కూడా తనకి సొంత అక్కా చెల్లెళ్ళు కానీ అన్న తమ్ములు కానీ ఎవరూ లేకపోవడం వల్ల, ఎవరు కూడా తనతో ఇంత ఫ్రీగా మాట్లాడకపోవడం వల్ల చిన్ని కూడా చాలా విపరీతంగా నచ్చేస్తుంది సుమకి. ఇక చిన్నిని వదిలి ఒక్క నిమిషం ఉండేది కాదు సుమ. చిన్నితో పాటు చిన్ని పనిచేసే కంపెనీలోనే సుమ కూడా చిన్న ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. అలా లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా చిన్నితో పాటే సుమ కూడా ఉండేది.
తిన్నా ఇద్దరూ ఒకే దగ్గర తినేవారు. ఆ మంచం మీద ఇద్దరూ సర్దుకొని పడుకునేవారు. ఇక చిన్ని చిన్నప్పటి నుంచి జరిగిన సంగతులన్నీ చెప్తూ ఉంటే సుమకి కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఇంత ఇబ్బందిగా ఉంటుందా ఒక్కళ్ళే ఉంటే, అనాథ బతుకు ఇంత ఇబ్బందిగా ఉంటుందా అని అనుకుంటూ ఉంటుంది. తనకు తెలియకుండానే ఒక నెల 2 నెలలు గడిచేసరికి చిన్ని 5 నిమిషాలు కనిపించకపోయినా సుమ బతికి ఉండలేనంత ఇబ్బంది పడుతూ ఉండేది. అలా 2 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు చిన్ని బయటికి వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ విషయం సుమ చూస్తుంది వెనక నుంచి. బయటికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు చిన్ని అని అడుగుతుంది. దానికి చిన్ని ఏమీ చెప్పకుండా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సుమ వెనకాలే వచ్చి, నా దగ్గర కూడా నువ్వు విషయాలు దాస్తున్నావా చెప్పు అని చెప్పేసి సుమ అడుగుతుంది. దానికి చిన్ని నవ్వుతూ, నాకెవ్వరూ లేరనుకున్నాను సుమ, ఒక చెల్లెల్లాగా అక్కలాగా నువ్వు నాకు తోడుగా వచ్చావు. ఇక ఆ తర్వాత నాకు ఈ ప్రపంచంలో ఉన్నది రాహుల్ మాత్రమే. అతను నేను ప్రేమించుకుంటున్నాం 1 సంవత్సరం నుంచి. ఇద్దరము ఒకళ్ళను విడిచి ఒకళ్ళను ఉండలేనంతగా ప్రేమించుకున్నాం. రాహుల్ జాబ్ కోసం బయటికి వెళ్ళాడు. అతను రావడానికి ఒక 3 నెలల సమయం పడుతుంది. వచ్చిన తర్వాత మా అమ్మా నాన్నలతో మాట్లాడి నేను పెళ్లి చేసుకుంటాను చిన్ని అని చెప్పి వెళ్ళాడు. ఇక 3 నెలల సమయం తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అతను రాగానే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇక మా అమ్మా నాన్నని ఒప్పిస్తాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, ఈరోజు కలుద్దామా, నువ్వు బయటికి రా, చాలా రోజులైంది కదా నీతో మాట్లాడి అని అంటున్నాడు. అందుకని నేను అతనితో మాట్లాడుతున్నాను. ఇక నీ దగ్గర దాచిపెట్టేదంటూ ఏం లేదు. నా జీవితం మొత్తం నీకు తెలుసు కదా సుమ, నేను ఒక అనాథని. నాకు అతని ప్రేమ మాత్రమే ఒక ఆధారం అయ్యింది. అతని ప్రేమ లేకపోతే నేను బతికుండాలన్నట్టు కూడా నాకు అనిపించేది కాదు. ఇక అంత మంచి ప్రేమ, అలానే వాళ్ళ అమ్మా నాన్న ఆప్యాయత చూసిన తర్వాత నాకు ఈ దేవుడు ఈ జీవితం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను అని సుమతో చెప్తూ ఉంటే సుమకి చాలా ఆరాటంగా ఉంటుంది. నువ్వు ప్రేమించిన ఆ వ్యక్తిని నాకు కూడా చూపించవా, నేను కూడా మాట్లాడతాను అని అడుగుతూ ఉంటుంది సుమ. సరే అని చిన్ని ఆ రోజు తనతో పాటు సుమని తీసుకొని వెళ్తుంది రాహుల్ని కలవడానికి. అలా వాళ్ళిద్దరూ కూడా ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడే రాహుల్ రమ్మనమని చెప్తాడు సుమని చిన్నిని. ఇక ఇద్దరూ కూడా అదే రెస్టారెంట్కి వెళ్తారు. ఇక సుమా చిన్ని ఇద్దరు వెళ్ళేసరికి రాహుల్ ఒక టేబుల్ మీద కూర్చొని ఉంటాడు. అతనికి ఎదురుగా వీళ్ళిద్దరూ వెళ్ళి కూర్చుంటారు. కానీ సుమని చూసిన రాహుల్ చిన్నీని అడుగుతాడు ఈమె ఎవరు అని. దానికి చిన్ని, ఈమె ఎవరో కాదు, నా రూమ్మేట్, తన పేరు సుమ, తను నాకు ఒక 3 నెలల నుంచి పరిచయం అయ్యింది. తను కూడా నాలాగే అనాథ. తను నాకు చాలా క్లోజ్ అయ్యింది. నాకు సొంత అక్క చెల్లి ఉంటే ఎలా ఉంటారో అలానే తను కూడా నాకు అంత దగ్గర అయ్యింది. ఇక నాకు ఫ్యామిలీ మెంబర్ అనుకోవచ్చు రాహుల్, అందుకే నీకు పరిచయం చేయడానికి తీసుకువచ్చాను అంటే దానికి రాహుల్ సరే అని తను నమస్కారం పెడతాడు, అందరిలాగా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా. అయితే అది చూసిన సుమ రాహుల్ని చూసి ఆశ్చర్యపోతుంది. అతను చాలా కళగా ఉంటాడు, చాలా తెల్లగా ఉంటాడు. అలానే చూడ్డానికి ఎవరు చూసినా సరే చాలా ఆకర్షితంగా కనిపిస్తాడు రాహుల్ సుమకి. ఇక ఇంత మంచి జీవితం దొరికినందుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది సుమని చిన్నిని చూసి. ఇక రాహుల్ని అడుగుతుంది, మీరేనా మీ అమ్మా నాన్నని మీ కుటుంబాన్ని కూడా పరిచయం చేయరా అని అడుగుతూ ఉంటుంది. దానికి రాహుల్, అయ్యో ఇంకేం పరిచయం ఎందుకు చేయను, ఇంకొన్ని రోజుల్లో చిన్నిని పెళ్లి చేసుకొని ఆ ఇంటికే తీసుకెళ్ళబోతున్నాను. మా అమ్మా నాన్న చిన్నిని సొంత కూతురులాగా చూసుకుంటారు. వాళ్ళు కూడా చిన్నిని చాలా ఇష్టపడతారు. పదండి మీకు మా అమ్మా నాన్న పరిచయం చేస్తాను, మా చిన్నికి మీరు అంత దగ్గర అయితే మా కుటుంబానికి మీరు కూడా దగ్గరే కదా అని వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మా నాన్న ఉండే ఇంటికి తీసుకొని పోతాడు రాహుల్. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదురుగా అందరూ వచ్చి చిన్నీని దగ్గరికి తీసుకొని అందరూ ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరికి తీసుకుంటుంటే సుమకి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఒంటరిదాన్ని, నాకెవరూ లేరు అని బాధపడే చిన్ని అలా అందరూ దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండుతూ ఉంటాయి. అది చూసిన సుమకి కూడా కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండుతూ ఉంటాయి. ఇక వాళ్ళ అత్తయ్యలాగా కాకుండా భోజనం తీసుకొచ్చి తన కొడుక్కి తినిపిస్తూ అలానే చిన్నీకి కూడా తినిపిస్తూ ఉంటుంది. అలా చిన్ని వాళ్ళ అత్తయ్య చేతి భోజనం తింటూ బాధపడుతూ ఉంటుంది. చాలా సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ ఉంటే సుమ తనను చూసి, నువ్వు ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు చిన్ని, ఇది ఏడుపు కాదు సుమ,
ఆనంద బాష్పాలు. నాకు తల్లి లేకపోయినా తల్లి లాంటి అత్తమ్మ దొరికింది అని అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా చిన్నిని చాలా గారాబంగా చూసుకొని ఆ రోజు మాట్లాడుతూ ఉంటారు దగ్గరికి తీసుకొని. ఇక అదంతా చూసి సుమ సంతోషపడుతూ ఉంటుంది. అక్కడి నుంచి కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా బయలుదేరుతారు. రాహుల్ వాళ్ళిద్దరిని వాళ్ళ రూమ్ దగ్గర దించేసి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చిన్ని చాలా సంతోషంగా ఉంటుంది. ఇది చూసిన సుమ తను మాత్రం అనుకుంటూ ఉంటుంది, నాకు ఇలాంటి జీవితం ఎక్కడా కనపడలేదు. మా అమ్మ నాన్న ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవారు. కనీసం నాకు తినిపించడానికి ఎవరూ లేకపోయేవారు. ఒక అనాథ అయినా సరే చిన్ని జీవితం ఎంత బాగుందో, అదే జీవితం నాకుంటే చాలా బాగుండు కదా అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజుటి నుంచి ఎక్కడికి వెళ్ళినా చిన్ని వెనకాలే సుమ కూడా వెళ్తుంది. రాహుల్ పంచే ప్రేమ చూసిన చిన్నీకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటే సుమకు మాత్రం చాలా బాధగా ఉంటూ ఉండేది రోజు రోజుకి. ఎందుకంటే చిన్ని జీవితం తనకుంటే బాగుండు అని అనుకోని రోజు ఉండదు. ఇక రాహుల్ పరిచయమైన దగ్గర నుంచి కూడా చిన్నిని రాహుల్ని చూస్తే సుమకి రోజు రోజుకి ద్వేషం పెరిగిపోతూ ఉండేది. ఎందుకంటే వాళ్ళ ప్రేమ నచ్చలేదో లేకపోతే చిన్ని జీవితం మీద తనకు ఆశ పెరిగిందో తెలియదు, కానీ రోజు రోజుకి అలా ఆలోచిస్తూ ఉండేది వాళ్ళ గురించే. ఇక తన 6 నెలల గడువు పూర్తవుతుంది. 6 నెలల గడువు పూర్తయిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గరికి సుమ వెళ్ళిపోవాలి. ఇక వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేసరికి చిన్నీకి ఏం చెప్పాలో తెలియక నిజం దాచిపెట్టి, నేను కొన్ని రోజులు ట్రైనింగ్కి వెళ్ళాలి చిన్ని, ఇక నేను వెళ్ళే సమయం అయింది, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే చిన్ని కూడా కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ సరే సుమ వెళ్ళిరా అంటుంది. అలా సుమ తన తల్లిదండ్రుల దగ్గరికి 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళిన సుమకి కంటి మీద కునుకుండేది కాదు. చిన్ని జీవితం, అలానే చిన్ని రాహుల్ కలిసిన క్షణాలు, అలానే రాహుల్ వాళ్ళ అమ్మా నాన్న చిన్నీని చూసుకున్న విధానం అంతా సుమకి బాగా గుర్తుకొస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత రాహుల్ వాళ్ళ అమ్మా నాన్న చిన్ని రాహుల్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని ఒక మంచి తేదీని డిసైడ్ అవుతారు. ఇక దానికోసం వాళ్ళ పెళ్లి పనులైతే మొదలు పెడతారు. ఇక చీర కొందామని చిన్నీకి రాహుల్ వాళ్ళ అమ్మా నాన్న చిన్నీని తీసుకొని ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు. అలా చిన్ని ఆ శారీ నచ్చిన తర్వాత తీసుకొని ఇంటికి వచ్చి దేవుడి దగ్గర ఆ చీర పెట్టి, మొదటి చీర కాబట్టి అలా దేవుడి దగ్గర చీర పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఆ చీర చిన్నికి ఇవ్వాలని దేవుడి దగ్గర నుంచి చీర తీసేటప్పుడు పక్కనే ఉన్న నిప్పు ఆ చీర కంటుకొని పోతుంది. అలా అంటేసరికి అందరూ కూడా అది చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇదేంటి, ఇది మొదటి చీర ఆ అమ్మాయికి ఇవ్వడం, అలానే ఇస్తుంటే ఇలా దేవుడి దగ్గర పెట్టగానే చీర కాలిపోవడం ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇదేదో అశుభంగా అనిపిస్తుంది అని రాహుల్ వాళ్ళ అమ్మంటే దానికి రాహుల్ అశుభం లేదు, ఏం లేదు, ఇంకా ఏవో పిచ్చిమూఢ నమ్మకాలు మీరు అన్నీ నమ్ముతారు, ఏం లేదులే చిన్నికి ఇంకొక చీర తీసుకొద్దాం అని చెప్పి అక్కడితో ఆ విషయం సర్దిపుచ్చి వెళ్ళిపోతారు ఇక వాళ్ళిద్దరు. అలా తెల్లారి శుభలేఖలు పంచడానికని ఇంటికి వచ్చిన శుభలేఖలు తీసుకొని వస్తాడు ఆ పంతులు గారు. అలా తీసుకొని వచ్చాక దానికి పసుపు కుంకుమ రాసి చుట్టాలకి ఇద్దాము అని చెప్పి అవన్నీ ఒక రూమ్లో పెడతారు. అవన్నీ ఒక రూమ్లో పెట్టి తెల్లారి ఉదయం లేవంగానే ఆ శుభలేఖలు పంచాలి అనుకుంటారు అందరూ కూడా. ఇక తెల్లారి లేచి చూసేసరికి ఆ శుభలేఖలన్నీ కూడా చల్లా చెదిరయి ఉంటాయి. కొన్ని ఎలకలు కొట్టినట్టుగా ఉంటాయి, ఇక ఇంకొన్ని అయితే ఎలా పడితే అలా పడుంటాయి. అది చూసిన రాహుల్ వాళ్ళ అమ్మా నాన్న ఇంకా భయపడిపోతారు. ఇదేంటి, పెట్టిన చోట లేకుండా చల్లా చెదురుగా పడి ఉన్నాయి, కానీ మన ఇంట్లో ఎలకలు కూడా ఏవీ లేవు, ఇలా ఎందుకు పడున్నాయి అని అనుకుంటూ ఉంటారు భయంగా. దానికి రాహుల్ మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పి వెనక్కి పంపిస్తాడు. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరికి సంబంధించి కంకణాలు, అలానే తలకు సంబంధించి అన్నీ కూడా పనులు పూర్తి చేసుకోవాలి, బంగారం కొనుక్కొని రావాలి అనుకొని బయటికి వెళ్తూ ఉంటారు. అలా బయటికి వెళ్ళేటప్పుడు కారు కూడా చాలా వేగంగా నడపడం వల్ల ఎదురుగా ఉన్న ఒక కారుకి ఢీ కొట్టుంది. అలా ఢీ కొట్టేసరికి అందులో ఉన్న వాళ్ళందరూ చిన్న గాయాలతో బయటపడతారు. అది అలా పడేసరికి రాహుల్ వాళ్ళ అమ్మా నాన్నలు ఇదంతా చిన్ని మా ఇంటికి వస్తున్నందుకే జరుగుతుందా, తన జాతకం మంచిగా లేదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక ఆ జాతకం చూపిద్దాము, అసలు ఈమె అనాథ అయినా సరే తన పేరు రీత్యా మనం జాతకం చూయించుకోవడం సరిపోతుంది, అసలు ఏమి ఆమెకి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల, డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోవడం వల్ల మనం జాతకమే చూయించలేదు, అసలు వీళ్ళిద్దరికీ సరితూగుతుందా, ఇంట్లో ఇన్ని అశుభాలు జరుగుతున్నాయి అని రాహుల్ వాళ్ళ అమ్మా నాన్న భయపడిపోయి ఒక
సిద్ధాంతిని పిలిచి ఆమె పేరు బలం చూపిస్తారు. అలా చూపించేసరికి ఆ సిద్ధాంతి ఊహించని విధంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎవరో ఒకళ్ళు తప్పకుండా చనిపోతారు అని అంటాడు ఆ సిద్ధాంతి. దానికి రాహుల్ వాళ్ళ అమ్మా నాన్న చాలా భయపడిపోతారు. ఇక రాహుల్తో గొడవపడ్డం మొదలు పెడతారు. అసలు ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు, చేసుకుంటే మేము ఊరుకోము, మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చనిపోయినా అది మాకే బాధ. ఇక సిద్ధాంతికి కూడా ఈ విషయమే చెప్పాడు కాబట్టి మీ పెళ్ళికి మేము ఒప్పుకోము అంటూ ఎదురు తిరుగుతారు వాళ్ళిద్దరు. ఆ మాటలకి చిన్ని ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. చిన్ని అలా బాధపడుతుండేసరికి చూడలేని రాహుల్ మాత్రం చిన్ని వెనకాలే వెళ్ళిపోతాడు. ఇక అక్కడికి వెళ్ళిన రాహుల్ చిన్నీకి ధైర్యం చెప్తాడు. వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం, మన జీవితాన్ని కాదనడానికి వాళ్ళకి హక్కు లేదు. ఇక నేనైతే నిన్ను నిజంగా ప్రేమించాను, పద ఇప్పుడే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందామని చిన్నిని తీసుకొని వెళ్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఈ పెళ్ళి ఎలాగైనా ఆపుదాము అనే ఉద్దేశంతో వాళ్ళ వెనకాలే రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ సంతకాలు పెట్టేలోపు రాహుల్ వాళ్ళ అమ్మా నాన్న అక్కడికి లోపలికి వెళ్ళి, ఆపండి, మీరు మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే మేము ఒప్పుకుంటాం అనుకుంటున్నారా? నువ్వు గనక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను రాహుల్ అని అక్కడ ఉన్న ఒక కత్తిని తీసుకొని రాహుల్ వాళ్ళమ్మ తన గొంతుకు పెట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది. అది చూసిన చిన్ని చాలా ఆశ్చర్యపోతుంది. ఇలా ఎందుకు చేస్తున్నారు అత్తయ్య? నిన్న మొన్నటి దాకా నన్ను ఒప్పుకున్నారు, జరిగిన చిన్న చిన్న సంఘటనల వల్ల మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటూ ఉంటే, నీకు తెలీదు, నేను ఒప్పుకోను, అసలు నువ్వు నా ఇంటికే వద్దు, నేనే నిన్ను చంపేస్తాను ఆగు అని చెప్పి తన మెడ మీద ఉన్న కత్తిని కాస్త చిన్ని మెడ మీదకి తీసుకొచ్చి చంపాలని చూస్తుంది. ఈలోపు రాహుల్ వాళ్ళ నాన్న సడన్గా వచ్చి రాహుల్ వాళ్ళ అమ్మని చంప మీద గట్టిగా లాగిపెట్టి ఒకటి కొడతాడు. అలా కొట్టేసరికి రాహుల్ వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఇలా ఎందుకు చేశాడో అర్థం కాదు అక్కడున్న వాళ్ళందరికీ కూడా. ఇక రాహుల్ వాళ్ళ అమ్మ లేచి వాళ్ళ నాన్నతోటి, మీరు నన్ను కొడతారా? మీకు ఇష్టమా మన కొడుకు ఇలా పెళ్లి చేసుకోవడం? మీరు నన్నెందుకు కొట్టారు అని అంటూ ఉంటే దానికి రాహుల్ వాళ్ళ నాన్న, ఏంటే ఎందుకు కొట్టానో నీకు తెలియదా? ఇంకోసారి కొడితే నేనెవరో నీకు తెలుస్తుంది అని ఇంకో దెబ్బ కూడా కొడతాడు. అది కొట్టేసరికి రాహుల్ వాళ్ళమ్మ చాలా కోపంగా ఆవేశంగా ఊగిపోతూ ఇక మెలితిరిగినట్టుగా చేస్తూ ఏదో వేరే గొంతుతోటి గట్టిగా, ఒరేయ్ నన్ను కొడతావా, ఏమనుకుంటున్నావురా, నిన్ను ఇప్పుడే చంపుతాను చూడు అని అతని మీదికి వెళ్తూ ఉంటుంది ఆ కత్తి తీసుకొని. అలా వెళ్ళేసరికి అది చూసిన రాహుల్, ఇదేంటి మా అమ్మ మా నాన్నని చంపడానికి కత్తి తీసుకొని వెళ్తుంది, ఇలా జరుగుతుందేంటి అని అడ్డుపోతాడు. దానికి రాహుల్ వాళ్ళమ్మ రాహుల్ని గట్టిగా వెనక్కి నెట్టి వాళ్ళ నాన్నని చంపడానికి ఆ కత్తి తీసుకొని ముందుకు పోతూ ఉంటుంది. ఇక రాహుల్ వాళ్ళ నాన్న అక్కడే చేతిలో ఉన్న ఒక కర్ర తీసుకొని ఆ కర్రతోటి రాహుల్ వాళ్ళ అమ్మని నెత్తి మీద బలంగా కొడతాడు. అలా కొట్టేసరికి ఆమెకి నెత్తి నుండి విపరీతమైన రక్తం కారుతూ కింద పడిపోయి ఉంటుంది. అలా చూసిన రాహుల్ వాళ్ళ అమ్మని అలాంటి పరిస్థితుల్లో చూసి, మీకేమైనా పిచ్చి పట్టిందా నాన్న, అమ్మని అలా ఎందుకు కొట్టారు, ఏమని కొట్టారు అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే రాహుల్ వాళ్ళ నాన్న చిన్ని దగ్గరికి వెళ్ళి, నీకేం కాలేదుగా తల్లి, ఏం గీసుకొని పోలేదుగా అని అంటూ ఉంటాడు. దానికి చిన్ని ఆశ్చర్యపోతూ, ఇదేంటి రాహుల్ వాళ్ళ నాన్న ఇంత ప్రేమగా నాతో మాట్లాడుతున్నారు, మా పెళ్ళికి వీళ్ళెవరూ ఒప్పుకోలేదు కదా, కానీ ఈరోజు తన భార్యనే కొట్టి నా దగ్గరకు వచ్చి ఇంత ప్రశాంతంగా అడుగుతున్నారేంటి అని ఆశ్చర్యపోయిన చిన్ని తన నోటి నుంచి ఏ మాట రాదు. రాహుల్ ఇదంతా చూస్తూ నిశ్చేష్టుల్లాగా నిలబడిపోయి ఉంటాడు, తనకేమీ అర్థం కాక. ఇక అంత దెబ్బతో పడిపోయినా కానీ రాహుల్ వాళ్ళమ్మ లేచి, నిన్ను చంపేస్తాన్రా అని పక్కనే ఉన్న కుర్చీ తీసుకొని రాహుల్ వాళ్ళ నాన్న మీదకి వస్తూ ఉంటుంది. ఇక అక్కడే రాహుల్ వాళ్ళ నాన్న తన దగ్గరే ఉన్న ఇంకో కుర్చీ తీసుకొని మళ్ళీ కొట్టడానికి ముందుకెళ్తాడు. కానీ చిన్ని రాహుల్ ఇద్దరూ కూడా చెరొకళ్ళను పట్టుకొని ఆపుతూ ఉంటారు. ఆపుతూ ఉంటే ఇద్దరూ కూడా నేను నిన్ను చంపుతాను, నేను నిన్ను చంపుతాను అని ఒకరి మీదకి ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఇక అక్కడే చూసిన చిన్ని, ఆపేయండి, ఇంకా నీకు మీ అందరికీ కావాల్సింది నేను పెళ్లి చేసుకోకుండా ఉండడమే కదా, నా కోసం మీరిద్దరూ కూడా చనిపోతే రాహుల్ అనాథైపోతాడు, అలా అవడం నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాను, సరేనా, మీకు సంతోషమేనా అంటూ ఉంటే రాహుల్ వాళ్ళమ్మ చాలా విచిత్రంగా పెద్దగా నవ్వుతూ ఉంటుంది ఆ మాట విన్నాక. రాహుల్ వాళ్ళ నాన్న, ఇక ఇప్పటికైనా నీకు సంతోషమేనానే, నిన్ను బతకనిచ్చేదే లేదు, నువ్వు నా కూతురు పెళ్లి చేయగొట్టడానికి ముందుకొచ్చావా అని అంటూ ఉంటాడు. ఆ మాట విని చిన్ని ఆశ్చర్యపోతుంది. మామయ్య గారు, మీరు నన్ను కూతురు అని అంటారేంటి, ఈ మాట అసలు ఎలా వచ్చింది మీకు అంటూ ఉంటే అప్పుడు రాహుల్ వాళ్ళ నాన్న ఇలా మాట్లాడతాడు. అమ్మ, నేనెవరో కాదు, మీ నాన్నని, మీ నాన్న ఆత్మని, ఇలాగా మీ మామయ్య శరీరంలోకి నేను వచ్చాను, నేనెవరో నీకు తెలియదు, నా మొహం కూడా నువ్వు
నువ్వు చూసుండవు. నువ్వు అనాథవని నువ్వు అనుకుంటున్నావు, కానీ మన కుటుంబం చాలా గొప్పది. మేము చాలా ఆస్తి అయితే సంపాదించాము, కానీ మా వెనకాలే మేము పెంచి పోషించిన మా వెన్నుపోటుదారులు మమ్మల్ని చంపేసి నిన్ను రోడ్డున పడేసి ఆస్తి లాగేసుకున్నారు. ఇక అలాగ చిన్నపిల్లప్పుడే నువ్వు రోడ్డున పడడం వల్ల దారిన పోయే వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి నిన్న అనాథ శరణాలయంలో ఉంచేశారు. కానీ మన చుట్టుపక్కల ఉండేవారు, మన బంధువులందరూ కూడా వెన్నుపోటుదారులు కావడం వల్ల ఇక నువ్వు అనాథ శరణాలయంలో ఉన్నా నీకు మంచి జరుగుతుందని ఆలోచించిన నేను ఎప్పుడూ కూడా నీ వెనకాలే ఆత్మరూపంలో నీకు తెలియకుండా నీ వెంటే ఉంటూ ఉండేవాడిని. ఇక ఈరోజు ఎందుకు నేను బయటకు వచ్చాను అంటే, రాహుల్ వాళ్ళ అమ్మ శరీరంలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఈ పనులన్నీ చేస్తుంది. మీరు పడుకున్నప్పుడు అర్ధరాత్రి వేళ వెళ్ళి ఆ శుభలేఖలు చించేసింది ఆమెనే. అలానే ఆ చీరకి నిప్పంటించింది కూడా నీకు బొట్టు పెట్టాలనే నెపంతోటి అక్కడికి వెళ్ళి తనకు కావాలని ఆ చీరని దీపపు ఒత్తికి తగిలించేసింది. అలానే ఆ పంతులకి డబ్బులు ఇచ్చేసి ఈ పెళ్లి జరిపించకుండా చేయాలని చూసింది. అది కూడా రాహుల్ వాళ్ళ అమ్మ కాదు, ఆమె శరీరంలో ఉన్న ఆత్మ. ఆ ఆత్మ ఇవన్నీ చేస్తున్నందుకు నేను కూడా వాళ్ళ నాన్న శరీరంలోకి ప్రవేశించి ఆమెని ఎదుర్కోవడం జరుగుతుంది. నేను కొట్టాను అంటే అది మీ అత్తయ్యని కాదమ్మా, ఆమె శరీరంలో ఉన్న ఆత్మని అని అంటూ ఉంటే అసలు తన తల్లిదండ్రులే తెలియనిది చిన్నీకి ఈ మాటలన్నీ విన్నాక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలానే తన కన్న తండ్రి ఇవన్నీ మాట్లాడుతుంటే రాహుల్కి కూడా నమ్మబుద్ధి కాదు. ఇక ఈలోపు రాహుల్ వాళ్ళ అమ్మ శరీరంలో ఉన్న ఆత్మ గట్టిగా నవ్వుతూ, అవునా, నువ్వు ఆ చిన్ని తండ్రివా? అందుకేనా నువ్వు నా మీద తిరగబడుతున్నావు? ఏమనుకుంటున్నావురా? నేను ఉండంగా ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా? నేను ఆ అమ్మాయిని చంపేస్తాను. నీ కూతుర్ని చంపకుండా నువ్వు ఎలా ఆపుతావో చూస్తాను. ఆ చిన్నీని చంపేసి నాతో పాటు తీసుకొని వెళ్తాను అని అంటూ ఉంటే దానికి చిన్ని రాహుల్ ఇద్దరూ ఆశ్చర్యపోయి భయంతో వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నది మనుషులు కాదు, ఆత్మలు అనే విషయం అక్కడున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. మిగతా జనాలందరూ భయంతో బయటికి పరుగు పెడతారు. కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా కాసేపు ఏది చేతిలో దొరికితే అది తీసుకొని కొట్టుకుంటూ ఉంటారు. ఇక అలానే వాళ్ళ నాన్న కొంచెం కింద పడిపోగానే రాహుల్ వాళ్ళ అమ్మ శరీరంలో ఉన్న ఆత్మ చిన్ని దగ్గరికి వస్తుంది చిన్నీని చంపడానికి. అలా వచ్చి చిన్ని గొంతు పట్టుకొని గట్టిగా గొంతు పిసుకుతూ ఉంటుంది చంపేయడానికి. పక్కనే ఉన్న రాహుల్ వాళ్ళ అమ్మని బలవంతంగా వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తన బలం ఏమాత్రం సరిపోదు. అలా కింద పడిపోయిన వాళ్ళ నాన్న శరీరంలోనే ఆత్మ ముందుకు వచ్చి రాహుల్ వాళ్ళ అమ్మని గట్టిగా కొడుతుంది. అలా కొట్టేసరికి ఆమె కూడా ఒకేసారి కింద పడిపోతుంది. మళ్ళీ బలంగా లేచి చిన్ని దగ్గరికి రాబోతుంది. అప్పుడు చిన్ని ఆ ఆత్మతో ఇలా చెప్తుంది, అసలు మీరెవరో చెప్పండి. మీకు కావాల్సింది నా చావు అయితే నేను మీకు మాటిస్తున్నాను, నేనే చచ్చిపోతాను. కానీ మీరెవరో నాకు చెప్పండి. ఈ అనాథనైన నన్ను కాపాడడానికి నా తండ్రి వచ్చాడు. మీ వల్లే మా తండ్రి నా వెనకాలే ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు అనే విషయం తెలిసింది. ఇంతకంటే నాకు ఎక్కువ కూడా ఆశ లేదు నా జీవితం మీద. కానీ మీరెవరో చెప్పండి. మీకు నేను ఏం అన్యాయం చేశాను? నన్ను ఎందుకు మీరు చంపాలనుకుంటున్నారు? మీరు ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తే నేనే మీకు మాటిస్తున్నాను, నేను ఖచ్చితంగా చనిపోయి మీ దగ్గరికే వస్తాను అని అంటూ ఉంటుంది. దానికి రాహుల్ వాళ్ళ అమ్మ శరీరంలో ఉన్న ఆత్మ గట్టిగా నవ్వుతుంది. సరే అయితే నువ్వు మాట మీద నిలబడతావనే నేను అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు చెప్తున్నాను, నేనెవరో కాదు. నువ్వు ఇప్పటిదాకా నాతో ఫ్రెండ్షిప్ చేశావు, గుర్తులేదా? నేను సుమని. నేను మా ఇంటికి వెళ్ళినా సరే అక్కడ మీ జీవితము, మీ ఇద్దరు కలిసి ఉండే జీవితము, అలానే రాహుల్ వాళ్ళ అమ్మ నాన్న పంచే ప్రేమ, ఇవన్నీ నాకు చాలా గుర్తుకు వచ్చేవి. ఇక నేను మళ్ళీ మీ దగ్గరికే వస్తానని బయలుదేరితే మా అమ్మ నాన్న అందుకు ఒప్పుకోలేదు. ఇక వాళ్ళు నేను బయటకు వస్తే వాళ్ళకి ఎక్కడ దక్కను అని ఒకళ్ళకి పెళ్లి చేసేయాలి బలవంతంగా అని నిర్ణయించుకొని, పెళ్లి చూపులు కూడా జరగకముందే పెళ్లి చేయాలి, ఒక వారంలోనే పెళ్లి చేయాలి అనుకొని నాకు పెళ్లి చేయబోయారు. కానీ ఆ పెళ్లి ఇష్టం లేని నేను ఎలా బయటపడాలో కూడా తెలియక చివరికి నా చావే మార్గం అని నేను చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత కూడా నా ఆత్మ ఒకటే ఆలోచిస్తూ ఉండేది, మీరిద్దరూ నేను లేకుండా ప్రశాంతంగా ఉంటే ఎలా? నేను ఉంటే మీ అందరి మధ్యలో ఉండాలి, లేకపోతే నువ్వు కూడా నీ స్నేహం కూడా నాకు కావాలి. అలాగనే మీ ఇద్దరు ఒకటిగా ఉంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను. రాహుల్ ప్రేమ నాకు దక్కాలి అనే కోరిక నాలో ఎక్కువగా ఉండేది. కానీ నేను మళ్ళీ ఆత్మరూపంలో మీ దగ్గరకు వచ్చేసరికి మీ ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవడానికి దగ్గర అవుతున్నారని నాకు అర్థమైంది. అందుకే
అందుకే వాళ్ళ అమ్మ శరీరంలో ప్రవేశించి ఈ పెళ్ళి ఆపడానికి శతవిధాలా ప్రయత్నించాను. కానీ మీరందరూ కలిసి ఈ పెళ్ళి ఆపకపోగా రాహుల్ నిన్ను బలవంతంగా తీసుకుని వచ్చి రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకోవాలని చూశాడు. ఇక నాకు ఎటువంటి గత్యంతరం లేదు. ఇప్పుడు నిన్ను చంపితేనే మీ పెళ్ళి ఆగుతుంది. నువ్వు చచ్చిపోతేనే నువ్వు నా దగ్గరికి వస్తావు. తిరిగి మన స్నేహం కొనసాగించవచ్చు. నాకు చిన్నప్పటి నుంచి నాకంత ప్రేమ పంచినోళ్ళు లేరు. కానీ నీ మీద వాళ్ళంత ప్రేమ చూపించడము, నువ్వు నా మీద అంత ప్రేమ చూపించడము, అలాగనే సొంత అక్క చెల్లి అనుకుంటూ ఇద్దరం ఉండడము, మన ఇద్దరం కూర్చున్నా తిన్నా లేచినా ఒక దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ రోజులు గుర్తుకొస్తే నాకు జీవితాంతం ఇలా ఉంటే ఎంత బాగుండేది అని ఉండేది. కానీ నేను చేసిన పొరపాటల్లో ఒకటి, బతికి ఉండి మీ దగ్గరకు వచ్చి సాధించుకుంటే చాలా బాగుండేది. కానీ తొందరపాటులో చనిపోయాను. కానీ చనిపోయినా కానీ నాకు మీ వైపే మనసంతా లాగుతుంది. ఇక మీ ఇద్దరు కలిసి జీవితాంతం సుఖంగా ఉంటే నేనెలా తట్టుకోగలను? నువ్వు చచ్చిపోయి నా దగ్గరకు అన్నారా, లేకపోతే నేనే నిన్ను చంపేస్తాను. మీ ఇద్దరూ దూరం అవ్వాలి. ఇక నా కోరిక అయితే ఇదే. ఇప్పుడు నాకు మాటిచ్చావు కాబట్టి నువ్వు ఇప్పుడు చచ్చిపో అని అంటూ ఉంటుంది. దానికి చిన్ని ఆశ్చర్యపోయి, సుమా నువ్వా? నువ్వు అసలు నిజమైన ఫ్రెండ్ అనుకున్నాను. అక్కా చెల్లెళ్ళు ఉంటే ఎలా ఉంటారు, నేను నీతోటి అలానే ఉన్నాను. కానీ నువ్వు నా వెనకాలే ఉండి నాకు గోతులు తీస్తావని అనుకోలేదు. నువ్వు చచ్చిపోవడం నాకు చాలా బాధాకరం. కానీ నువ్వు వచ్చి నన్ను చంపుతున్నావు కదా, అది ఇంకా ఎక్కువ నన్ను బాధకి గురిచేస్తుంది. సరే, నా చావే దీనికి పరిష్కారము. రాహుల్ని నువ్వు వదిలేస్తావు, వాళ్ళందరూ జీవితాంతం సుఖంగా ఉంటారంటే నేను చచ్చిపోవడానికి రెడీనే. ఇక నేను చచ్చిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా సుమ చేతిలో ఉన్న కత్తిని తీసుకొని చిన్ని తన గొంతు మీద పెట్టుకొని తానే చనిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈలోపు రాహుల్ వచ్చి చిన్ని చంప మీద గట్టిగా కొట్టి తన చేతిలో ఉన్న కత్తినిలాగా అవతల పడేసి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటే నిన్ను నమ్ముకొని ఉన్న నేనేమవ్వాలి? దాని గురించి ఆలోచన లేదా చిన్ని? నీకోసం ఇంతమందిని పోరాడుతున్నావు, మమ్మల్ని వదిలేసి ఆమె వచ్చిందని ఆమె కోసం చనిపోతా అని ఎలా అంటున్నావు? దీనికంటే ముందు నన్ను పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చావు. మరి అదేంటి, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా మాట తప్పి నువ్వు వెళ్ళిపోతావా? ఆ మాట ఎటుపోయినట్టు అని అంటూ ఉంటే ఆ మాటకి చిన్ని అంటూ ఉంటుంది, మరి తనకు నేను మాట ఇచ్చాను కదా, దానికోసమే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని చిన్ని అంటూ ఉంటుంది. దానికి రాహుల్, ఆమెకు మాట ఇవ్వడానికి ముందే నాకు మాట ఇచ్చావు, మన ఇద్దరం కలిసి బతకాలి, కలిసి జీవించాలి, అలానే మన జీవితం గురించి కన్న కలలు ఇవన్నీ ఎటుపోవాలి చిన్ని, నువ్వు చనిపోతా అంటే అని అంటూ ఉంటుంది. ఈలోపు రాహుల్ వెనకాలే ఉన్న తన తండ్రి శరీరంలోని చిన్ని తండ్రి ఆత్మ ఇదంతా చూస్తూ ఒకేసారి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరున్న గంగాజలం తీసుకొని వచ్చి ఆ రాహుల్ వాళ్ళ అమ్మ శరీరంలో ఉన్న ఆత్మ మీద చల్లుతాడు. అలా చల్లేసరికి దేవుడి దగ్గర ఉన్న పవిత్రమైన గంగాజలం ఆమె మీద పడేసరికి వెంటనే రాహుల్ వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అలా పడిపోయేసరికి అందరూ వచ్చి ఆమె మీద నీళ్లు చల్లి ఆమెను లేపుతారు. కానీ ఈసారి ఆమె ఒంట్లో ఆత్మ ఉండదు. అది మామూలుగా రాహుల్ తల్లి ఎలా అయితే మాట్లాడుతుందో, చిన్నిని ఎలా అయితే దగ్గరికి తీసుకుంటుందో అలానే తీసుకుంటుంది. అది చూసిన వీళ్ళందరూ కూడా తన తండ్రి దగ్గరికి వచ్చి చిన్ని ఇలా అడుగుతుంది, నాన్న నువ్వేం చేశావు, ఏం చల్లావు, ఆమె ఎటెళ్ళింది, ఇప్పుడు ఇదంతా ఏంటి అని అంటూ ఉంటే రాహుల్ తండ్రి శరీరంలోని చిన్ని తండ్రి ఆత్మ ఇలా చెప్తూ ఉంటాడు, అమ్మ దేవుడి దగ్గర పవిత్రమైన గంగాజలం ఉంటుంది, అది ఏ దయ్యం కూడా సహించలేదు. అది మంచి చేయాలని చూస్తే ఆ దయ్యము ఈ జలానికి భయపడి పారిపోతూ ఉంటుంది. నేను ఎవ్వరికి చెడు చేయలేదు. అలానే బతికున్నన్ని రోజులు 10 మందికి నా ఆస్తిని దారాదత్తం చేసి అందరికీ కూడా అన్నదానాలు జరిపి చాలా పుణ్యం అయితే చేశాను. ఆ పుణ్యం వల్లనే నేను దేవుడి దగ్గర కూడా రాగలను, దేవుడికి సంబంధించి ఏ వస్తువునైనా ముట్టుకోగలను. అలా ముట్టుకోగలను కదా అని ఏవి పిచ్చి పనులు నేను చెయ్యలేదు. కేవలం నా కూతురివైన నువ్వు నీవెలా ఇబ్బంది పడతావో అని నీ వెనకాలుండి రక్షించుకుంటూ వచ్చాను. అందుకే నేనైతే పవిత్రమైన గంగాజలం తాకగలను. కానీ అన్ని ఆత్మలకి అంత శక్తి ఉండదు. అందులోనూ ఈ సుమలాంటి దుష్టశక్తులకి అసలే ఆ శక్తి ఉండదు. అందుకే ఎప్పుడైతే నేను దేవుడి దగ్గర గంగాజలం చల్లానో అప్పుడే ఆమె శరీరంలోనే ఆత్మ వెళ్ళిపోయింది. ఇక ఆ ఆత్మ మళ్ళీ అదే శరీరంలోకి ప్రవేశించలేదు. మీ అందరి శరీరాల్లోకి ప్రవేశించాలని చూస్తుంది. ఈలోపు మీరు నాతో పాటు రండి, ఆ ఆత్మ మీ దగ్గరికి రాకుండా చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడే ఉన్న
ఒక స్వామీజీ ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. అలా అక్కడికి వెళ్ళాక ఆ స్వామీజీని కలవడానికి వీళ్ళందరూ లోపలికి వెళ్తారు. కానీ ఆ స్వామీజీ వెనక్కి తిరిగి చిన్ని తండ్రిని గుర్తుపట్టి చిన్ని తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ స్వామీజీని దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ అడుగుతారు, అతని ఒంట్లో ఉన్న ఆత్మ గురించి మీకు తెలుసా అని. దానికి ఆ స్వామీజీ నవ్వుతూ, నాకు అన్ని విషయాలు తెలుసు, ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అన్నీ కూడా నేను చెప్పగలను. ఆయన ఈ చిన్ని వాళ్ళ తండ్రి. ఆయన చాలా అయితే పుణ్యకర్మలు చేశాడు. అందుకని తనకున్న ఒకే ఒక కోరిక తన పండంటి కూతురు జీవితాంతం సుఖంగా ఉండాలని, తన సుఖంగా ఉండాలని తన పుణ్యమంతా కూడా తన కూతురికే తారపోశాడు. అందుకే ఆ అమ్మాయి చిన్ననాటి నుంచి అనాథ అనే ఒక మాట తప్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పెరగగలిగింది. అతను బతికి ఉన్నప్పుడు చాలా దాన ధర్మాలు చేసేవాడు. అవన్నీ నేను చూసేవాడిని. కాబట్టి అతని ఆత్మ నాతోటి మాట్లాడగలదు. అలాగనే మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో, మీ అందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో అతను చెప్పాడు. అది అతను చెప్పడానికి ముందే నాకు కూడా మీరు ఈ ఆశ్రమంలో ప్రవేశించగానే నాకు అర్థమైపోయింది, ఒక ఆత్మ నిన్ను వెంటాడుతుందని. ఇక ఆ ఆత్మ ఇక్కడి నుంచి తీసివేసే బాధ్యత నాది. మీరందరూ దేవుడి దగ్గర పూజ చేసిన ఈ తాళ్ళు కట్టుకొని మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఇక మీ జోలికి ఆ ఆత్మ రాదు. ఈరోజే నేను ఆ ఆత్మని బంధించేసి దూరంగా విసిరేస్తాను అని చెప్తాడు ఆ స్వామీజీ. ఇక ఆ స్వామీజీ చెప్పిన మాట విని అందరూ కూడా ఆ తాయెత్తులు తీసుకొని తన చేతులకి కట్టేసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఈసారి చిన్నీని ఒక్కదాన్ని వదిలేయకుండా రాహుల్ తనతో పాటు తన ఇంటికే తీసుకొని వెళ్ళిపోతాడు. చిన్నీని అలా సాగనంపి రాహుల్ తండ్రి శరీరంలోని తన చిన్ని తండ్రి ఆత్మ ఇలా మాట్లాడుతుంది, అమ్మ ఇక నేను కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. నాతో నీకు ఇంకా పని లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు నీకెవరు లేరు కాబట్టి నేను నీతో పాటు ఉన్నాను. ఇక మీ అత్తమామలు తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంటారు. వీళ్ళ గురించి నేను చూశాను. అలానే వీళ్ళ వెనకాలే ఉండి వీళ్ళని కూడా నేను గమనించాను. వీళ్ళు నాకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు, సొంత కూతురులాగా. ఇక ఆ ధైర్యం నాకుంది. నేను కూడా వెళ్ళిపోతాను తల్లి. ఇక నేను ఒకడు ఉన్నానని ఎప్పుడూ నీకు తెలియదు. అలా తెలియకుండానే ఉండు, కానీ నన్ను తలుచుకొని మళ్ళీ గుర్తు తెచ్చుకొని బాధపడొద్దమ్మా. ఇక నువ్వు ప్రశాంతంగా మీ అత్తారింటికి, అలా అనుకొని పుట్టింటికే అనుకొని అత్తారింటికి వెళ్ళు తల్లి అని చెప్పి సాగనంపుతాడు. ఇక రాహుల్ తండ్రి శరీరంలోని ఆత్మ కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేసరికి రాహుల్ తండ్రి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇందాకట్లాగానే మొహం మీద నీళ్లు చల్లి రాహుల్ తండ్రిని లేపి చూసేసరికి అతను ఎక్కడ ఉన్నానో అర్థం కావట్లేదు, నేను ఎక్కడ ఉన్నానో అని అడుగుతాడు. ఇంకా ఇవన్నీ చెప్పడం ఇష్టం లేని రాహుల్, ఏం లేదులే నాన్న, ఒక పని మీద ఇక్కడికి వచ్చాము, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పి తన తండ్రిని తీసుకొని అలాగనే చిన్నీని తీసుకొని వాళ్ళ అమ్మని తీసుకొని అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక స్వామీజీ ఆ రోజు సాయంత్రం చాలా పెద్ద పూజ చేసి సుమ ఆత్మను తీసుకొచ్చి ఒక దాంట్లో బంధించి బంధించిన ఆ రాగి చెంబుని తీసుకొని వెళ్ళి వేరే దగ్గర దూరంగా ఎవరు తీయని ప్రదేశంలో పూడ్చిపెడతాడు. ఇక అలాగా సుమ ఆత్మ అందులో బంధించబడి ఆ ఆత్మ అలానే భూమిలో పాతాళాన్ని లోపల పడిపోయి ఉంటుంది. ఇక ఇన్ని రోజుల నుంచి అడ్డుగా ఉన్న సుమ కూడా వెళ్ళిపోవడం వల్ల ప్రశాంతంగా చిన్ని రాహుల్లా పెళ్లి చేస్తారు. రాహుల్ వాళ్ళ అమ్మ నాన్న బంధువులందరూ కలిసి ఇక వాళ్ళిద్దరూ చాలా ప్రశాంతంగా జీవితం అయితే కొనసాగుతూ ఉంటుంది. ఇక ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇంతలా ఇబ్బంది పెడతారని కూడా మనం అనుకోం కదా. ఒకళ్ళని నమ్మి ఒకళ్ళని దగ్గరికి తీసుకుంటే వాళ్ళే తిరిగి వెన్నుపోటు పొడుస్తారని మనం ఏనాడూ ఊహించం కదా. ఇది ఈ పాత్ర ఈరోజైతే. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొడితే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద హారర్ స్టోరీస్ కూడా మీకు డైలీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.